ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వివాహం జాప్యత అనేది ఉంది సార్. చాలా మంది ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్య జాప్యత ఉంది. అంటే వివాహం ఆలస్యం అవుతోంది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే అది స్త్రీకి కానీ పురుషుడికి కానీ 2 గ్రహాలు మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. స్త్రీకి అయితే ఖచ్చితంగా గురువు రీత్యా చెప్తూ ఉంటారు, పురుషుడికైతే శుక్రుడు రీత్యా. అయితే ఈరోజు స్త్రీ గురించి అడుగుతున్నాను. ఆడపిల్లల వివాహం మరి ఆలస్యం అవుతోంది అంటే ఇంకాస్త ఎక్కువ బెంగగా ఉంటుంది తల్లిదండ్రులకి. మరి దీన్ని సాల్వ్ చేయడానికి, లేకపోతే దీన్ని అడ్రస్ చేయడానికి ఏదైనా మంచి పరిహార మార్గం చెప్తారా మన ప్రేక్షకులు? ఇది ఇక్కడ గురుడు అనేవాడు ఏంటంటే నిజానికి ఇటు ఆడపిల్లల వివాహమైనా సరే, మగపిల్లల వివాహమైనా సరే కొంతవరకు కామన్ ఎలిమెంట్. గురువేనా? గురువు ఉంటాడు. శుక్రుడు చెప్తాను. కళత్రకారకుడు అందుకే అంటారు. ఆ వివరం కూడా చెప్తాను. చెప్పండి. సో ఇక్కడ గురుడు ఏ విధంగా ఏంటంటే పెళ్లితో పాటు అక్కడ సంతానోత్పత్తికి కూడా గురుడు అవసరం ఉంటుంది. కానీ శుక్రుడు అనేవాడు ఏంటంటే పంచమాధిపతి అయినప్పుడు సంతానానికి కీ రోల్ అనేది ఉంటుంది. కానీ మామూలుగా అయితే ఏంటంటే మగవారికి పెళ్లి కావాలంటే గనక శుక్రుడి ప్రాధాన్యత ఉంటుంది. ఆడవాళ్ళకి పెళ్లి కావాలంటే కుజుడి ప్రాధాన్యత ఉంటుంది. కుజుడా? ఓకే, ఓకే. సో ఈ గురుడు అనేవాడు ఇద్దరికి కూడా కామన్ రోల్ గా. కామన్ రోల్. సో మనం విడివిడిగా చెప్పాలంటే ఆడవాళ్ళకి మటుకు కుజుడినే మేజర్ తీసుకుంటాం. ఓకే సార్. సో మగవాళ్ళకి ఇది తీసుకుంటాం. అలాగే ఎక్కువ బయట కూడా ఏమవుతుందంటే మగవాడికి కుజ దోషం ఉన్న దాన్ని కూడా అంత పట్టించుకోరు. కానీ ఆడపిల్లలకి కుజ దోషం ఉందంటే మరింత మార్కెట్లో ఎక్కువ ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. కానీ నిజానికి సరే అది ఎప్పుడు మళ్ళీ మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. కుజ దోషం అనేది పక్కన పెడితే కుజుడు మటుకు నిస్సందేహంగా ఎక్కువ వివాహానికి ఉంటుంది. ఆ కుజుడితో పాటు మనం ఏం చేస్తాం, జనరల్ గా సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేదా, ఆ వివాహకారకుడు బలంగా ఉన్నాడా లేదా అనేది ఒకటి, అష్టమ స్థానం అనేది బలంగా ఉందా లేదా అనేది ఈ 2 మనం చూసుకుంటాం. కానీ జనరల్ గా ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా జనరల్ పాయింట్స్. అంటే ఒకసారి కుజుడిని కూడా మనం వెరిఫై చేయాలి, గురువుని కూడా వెరిఫై చేసుకోవాలి. దీంతో పాటుగా వాళ్ళ యొక్క సప్తమాధిపతిని కూడా మనం ఒకసారి నిర్ణయించుకోవాలి. అప్పుడు ఈ మూడింటిని ఒకసారి మనం కూలంకషంగా చూసుకున్నాక వాళ్ళకి ఎంతవరకు ఆ యోగ్యత ఉంది, ఎంతవరకు లేదు, ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనం చెప్తాం. ఓకే సార్. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఏదైతే ఆదివారం ఉందో, ఇప్పుడు వచ్చే ఆదివారం అంటే 22వ తారీఖు 22. సో అదే రోజు మనకి మాస స్కంద షష్ఠి అనేది ఉంటుంది. షష్ఠి తిథి వస్తుంది కదా. అదే రోజు మనకి ఏం నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం ఉంది. సో అశ్విని నక్షత్రం ఎవరిది? కేతువుది. కేతువు కుజుడు సములు. తర్వాత వివాహ స్థానంలో ఎక్కడైనా సరే సప్తమంలో కేతువు ఉన్నా కూడా వివాహం అంటే సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం అనేది ఉంటుంది. లేదా వివాహం చేసుకోవడానికి వీళ్ళు విముఖతగా ఉండొచ్చు. ఎవరైతే మనకి పిల్లలు ఉంటారో ఆ సప్తమంలో కేతు ఉన్నప్పుడు, లేదా సప్తమంలో శని ఉన్నా కానీ కొద్దిగా వివాహం పట్ల మోజు ఉండదు. అంటే ఏదో రకంగా వాయిదాలు వేస్తూ ఉంటారు. సో అందుకని మనకి ఏది రోగం అనేది తెలియదు, కానీ పెళ్లి కావట్లేదు అని ఒక బాధ అనేది అయితే తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ఆ రోజు చేసుకోవాలా సార్? ఆ రోజు మొదలు పెట్టాలి. ఓకే. ఆదివారం నుంచి. అంటే నేను జనరల్ గా చెప్పే రెమెడీస్ ఏమైనా సరే ఎక్కువ శాతం 40 రోజుల నుంచి 90 రోజులు నేను జనరల్ గా చెప్తూ ఉంటాను. చేయాల్సిందే. సో మధ్యలో వాళ్ళ ఇబ్బందులు పెట్టి ఆగినా పర్వాలేదు నాకు, చెయ్యండి అది కంప్లీట్ చేయాలి. అంతేగాని అయ్యో మేము మళ్ళీ మొదటి నుంచే మొదలెట్టాలా, అలా అయితే జీవిత పర్యంతం అవ్వదు. సో అందుకని అంత కన్న కఠోరంగా ఉండదు. సో అంత కఠోర నియమాలు కూడా వద్దు. కానీ ఓకే, అనుకోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు మర్చిపోండి, దాని గురించి అసలు ఎక్కువ ఆలోచించదు. కంటిన్యూ చేయండి అంతవరకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గనక ఏదైతే సుబ్రహ్మణ్యుడిది ఉంటుందో, ఇక్కడ నేను ప్రస్తుతం అయితే ఇవాళ దీంట్లో కూడా బీజాక్షరాలు ఏమీ లేనిదే కొద్దిగా తేలిగ్గా చెప్పగలిగేది, చేసుకోగలిగేది ఇస్తున్నా. అది ఏంటి అంటే గనక ఓం నమో భగవతే వల్లీ దేవసేన కుమార మంగళాయ నమః. ఓం వల్లీ దేవసేన కుమార మంగళాయ నమః. ఓం నమో భగవతే వల్లీ దేవసేన కుమార మంగళాయ నమః. ఓకే సార్. సో ఈ నామాన్ని రోజు కూడా 24 సార్లు, అంతే అన్ని సార్లు చదువుకుంటే చాలు.
పెళ్లి కావాల్సిన అమ్మాయిలు. అమ్మాయిల కోసమే ఈ రెమెడీ. సో, ఎవరికైతే ఆడపిల్లల నుండి పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం. సో, ఈ రకంగా మొదలెట్టి ఇంచుమించుగా 40 రోజులు చేసుకుంటే మంచిది. సో, తర్వాత రెండోదేంటంటే మనకి దగ్గర అంటే కొంతమంది పండితుల దగ్గరికెళ్ళినప్పుడు మీ అమ్మాయికి బాగా కుజ దోషం ఉందని భయపెట్టిన అలాంటి వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పనిచేస్తుంది. సో, అందుకని మీ పిల్లలకి ఏ కారణం చేత ఎవరు ఎలా భయపెట్టినా కూడా అలాంటి భయాలన్నీ కూడా తొలగించుకొని హాయిగా పెళ్లి కావడానికి ఉపయోగపడే ఇది. అయితే ఇందులో ఏంటి తర్వాత ఇది ఓకే. మంత్రం అయితే చదివాం. ప్రతిరోజు కూడా ఒకవేళ ప్రతిరోజు గుర్తుండకపోతే ఈ 40 రోజుల్లో వచ్చే కనీసం మంగళవారం పూటైనా సరే వారి యొక్క స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం గాని, చందనం పౌడర్ గాని హ్మ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిపి స్నానం చేస్తే చాలు. హ్మ్. తర్వాత మరి ప్రతిరోజు ఏదైనా నివేదన చెయ్యాలా అనేది కూడా వాళ్ళకి సందేహం రావచ్చు. సో, అలాంటి వాళ్ళు పెద్దగా ఏం కష్టపడక్కర్లా. హ్మ్. కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేయండి హ్మ్. సరిపోతుంది. కానీ బెల్లమే ఉండాలి. రైట్. తాటి బెల్లమైనా పర్వాలేదు. అది నివేదన చేయొచ్చు. అంతే అది చాలు. అయితే అది చేసింది ఇంట్లో అమ్మాయి మనకు అందుబాటులో ఉంటే మాత్రం అమ్మాయి కంపల్సరీ తినటం మంచిది. ఒకవేళ పిల్లలు లేరు వాళ్ళ తరపున మన తల్లో ఎవరో చేశారనుకోండి. అదే అడగబోతున్నాను సార్. పిల్లలు చేయరండి అని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. తల్లులు మరి ఒకవేళ వాళ్ళ కోసం మేము చేయొచ్చా అంటే అంటే what is it? నిజానికి ఏంటంటే ఇక్కడ 2 ఒకటి పిల్లలకి కొంతవరకు ఇష్టత లేకపోవటం అనేది ఒకటి. లేదా పిల్లల మీద మనకుండే అమితమైన ప్రేమాభిమానాల వల్ల వాళ్ళని ఇలా ఎందుకు కష్టపెట్టాలనుకుని భావించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో, నిజంగా వాళ్ళకి చెప్తే చేస్తారేమో అది వేరే విషయం. 24 సార్లే అదే కదా! అది చేస్తారేమో అది వేరే విషయం. కానీ వాళ్ళ తరపున ముందు మనమే వకాల్తా తీసుకోవాలి. సో, ప్రేమ ఓకే. అంతే. ప్రేమ నేననేది. అక్కడ మనం తప్పు పట్టాల్సిందేం ఎగ్జాక్ట్లీ లేదు. ప్రేమ. వాళ్ళ ప్రేమ. వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ. ఖచ్చితంగా. సో, ఎందుకంటే ఇవాళ తల్లిదండ్రులు ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని ఎంత కష్టపెట్టకుండా చూద్దామనే వాళ్ళ తాపత్రయం. అందుకే కదా భగవంతుళ్ళు అయ్యారు. దేవుళ్ళే అయ్యారు తల్లిదండ్రులు. సో, అది అందుకని ఆ. ఉన్న ఒకళ్ళని ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళకి కష్టం కలగకూడదు అనే తాపత్రయంలో ఒక్కోసారి మనం కొంత ఛాందసంకెళ్తున్నామో, ఇంకోటెళ్తున్నామో నాకు తెలీదు గానీ బట్ ఓకే. చేయొచ్చా మరి? చెయ్యండి. హ్మ్. చేయమనే చెప్తున్నా. హ్మ్. సో, అప్పుడు వాళ్ళ తరపున మనం ఏదైనా సరే ఈ సంకల్పం బెల్లాన్ని చెప్పుకోవాలా? అప్పుడు వాళ్ళు మనం తినటమే. హ్మ్. కానీ అదే పిల్లలు ఉంటే మటుకు తల్లి చేసినా కూడా అంటే ఈవెన్ పిల్ల చేయకపోయినా తల్లి చేసినా కూడా చక్కగా బెల్లం ముక్క కొద్దిగా ఆ పిల్లకి పెడితే ఆ ఫలితం వస్తది. హ్మ్. ఓకే. సో, ఆ రకంగా చేసినా కూడా సరిపోతుంది. రైట్. అలా చేసుకొని వచ్చేటటువంటి ఆ రోజును మొదలుపెట్టుకుని ఏ సమయంలో చేయాలి సార్? అంటే దీనికేమి పెద్దగా సమయం లేదు. పొద్దున పూట పొద్దున. అయితే గనుక మధ్యాహ్నం 12 లోపు పూర్తి చేయండి. హ్మ్. సాయంకాలం అయితే 6:30 తర్వాత చేయండి. హ్మ్. సో, సమయం అనేది ఏమి స్పెసిఫిక్‌గా ఏం లేదు. ఇంకేం నియమాలు ఉండవా? ఏమి నియమాలక్కర్లా. ఒకవేళ వాళ్ళకి ఓపికుండి తల్లికి హ్మ్. అంటే లేదా పిల్ల ఎవరు చేస్తే వాళ్ళు. అమ్మాయి చేస్తే అమ్మాయి, తల్లి చేస్తే తల్లి. ఎర్ర బట్టలు ఉంటే కట్టండి అంతే. హ్మ్. రోజు. అంతే. హ్మ్. అంతకు మించి అస్సలేం నియమాలొద్దు. హా. ఆ తల మీద స్నానం కూడా వద్దు. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా కానీ ఎక్స్‌ప్లెయిన్ స్నానం చేశారు. మటుకు చేయండి. అయ్యో! కంటిన్యూస్ చేసేసుకుంటే ఈ 40 రోజుల్లోపే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మంచి మంచి సంబంధాలొస్తాయి ముందు. ముందు సంబంధాలొస్తాయి. రైట్. రైట్. అద్భుతం సార్. చాలా రైట్. చక్కగా తెలియజేశారు సార్. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమార అనుగ్రహం. మంగళాయ నమః. హా. కుమార మంగళాయ నమః. అంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం మంగళం ఉండాలి. అనేది ఏంటంటే ఇక్కడ కుజుడుగాను తీసుకోవచ్చు. మనకి శుభం. మంగళం అంటే గనక శుభం. ఖచ్చితంగా. అలా కళ్యాణ యోగం కలగాలని. కలగాలని అది. మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్. చాలా చక్కటి అంటే వచ్చేటటువంటి రోజుని గుర్తు చేస్తూ ఆ రోజున ఎట్లా వినియోగించుకోవచ్చు అనేది కూడా చెప్తూ రైట్. ఎట్లా ఈ జాప్యతలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి మార్గం అవుతుందని నమ్ముతూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. రైట్. నమస్తే.